70 ఏళ్లు పైబడిన వారికి ఆయుష్మాన్ భారత్ అమలు. తెలంగాణ శాసన మండలి ప్రతిపక్ష నేతగా మధుసూదనాచారి. ఈ నెల 17న వరద బాధితులకు నష్టపరిహారం అందించనున్న సీఎం చంద్రబాబు. తెలంగాణలో ప్రజాపాలనా దినోత్సవంగా సెప్టెంబర్ 17ను నిర్ణయించినట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడి. ఏపీలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రద్దు. నిర్మాణాలకు హైడ్రా ఎన్ఓసీ తప్పనిసరి చేసే యోచనలో తెలంగాణ ప్రభుత్వం. హైకోర్టులో సచివేడు ఎమ్మెల్యే ఆదిమూలం క్యాష్ పిటిషన్. బెంగాల్ ప్రభుత్వంతో చర్చలకు డాక్టర్ల కొత్త షరతులు. 29.75 కోట్ల నీరవ్ మోదీ ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ. త్వరలో 4,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలంగాణ మంత్రి దామోదర్ రాజనరసింహ. ఏపీలో ఇవాళ శ్రీకాకుళం, మన్యం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడి. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రాణాలు తీస్తోందన్న కేసీఆర్. ఏపీ మంత్రి సంజయ్ రాణి ఎస్కాట్ వాహనం ప్రమాదానికి గురి. చంద్రబాబును ప్రజలు దేవుడిలా కొలుస్తున్నారు. ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని. పుణ్యక్షేత్రాలకు వెళ్లే ప్రయాణికుల కోసం విజయవాడ నుంచి జ్యోతిర్లింగాలకు ఈ నెల 14 నుంచి స్పెషల్ రైలు నడపనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడి. ఆసియా పసిఫిక్ సభ్య దేశాల చైర్మన్ గా కింజారపు రామ్మోహన్ నాయుడు ఏకగ్రీవ ఎన్నిక. అమెరికాలో 35 ఏళ్లు చేయని నేరానికి జైలు శిక్ష అనుభవించిన వ్యక్తికి 419 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని చికాగో పోలీసులను ఆదేశించిన కోర్టు. ఇజ్రాయెల్ తో చర్చలకు సిద్ధమంటున్న హమాస్. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమకు పోలీసులు షాక్ ఇచ్చారు. హేమ MDMA డ్రగ్ తీసుకున్నట్లు మెడికల్ రిపోర్ట్. సినీ ఇండస్ట్రీలో నెపోటిజం వల్ల తాను కొన్ని అవకాశాలు కోల్పోయినట్లు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వెల్లడి. యాపిల్ రూపొందిస్తున్న ఐఫోన్ జపనీయులు అత్యధికంగా కొంటున్నట్లు ఓ సర్వేలో తేలింది. భారీ వర్షాల నేపథ్యంలో డిగ్రీలో చేరేందుకు రిజిస్ట్రేషన్ గడువును ఈ నెల 15వ తేదీకి పొడిగించినట్లు తెలుస్తోంది. అమెరికన్ జ్యువెలరీ లగ్జరీ వాచ్ డిజైనర్ జాకబ్ అరబో 42 కోట్ల వాచ్ ను సల్మాన్ కు తొడిగి తన అభిమానాన్ని చాటుకున్నాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్, కావ్య కాంబినేషన్ లో తెరకెక్కనున్న విశ్వం చిత్రం అక్టోబర్ 11న థియేటర్లో విడుదల. కర్ణాటకలో స్కూటర్ రిపేర్ చేయలేదని షోరూమ్ ను తగలబెట్టిన యువకుడు అరెస్ట్. చంద్రబాబు వల్ల 60 మంది పైగా చనిపోయారని వైసీపీ చీఫ్ జగన్ ఎద్దేవా. హీరో, డైరెక్టర్ రాఘవ లారెన్స్ తెరకెక్కిస్తున్న కాంచనా 4 మూవీలో పూజా హెగ్డే నటిస్తున్నట్లు సమాచారం. బంగ్లాతో తొలి టెస్టుకు భారత్ జట్టు రెడీ అంటున్న భారత్ క్రికెటర్లు.